దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి నీ ప్రతి విషయమందు కూడా నీ విజయంని చూడబోతున్నావు. ఎవరైతే విశ్వాసముతో నిలబడతారో ఆ యొక్క విశ్వాసకి ఓటమి అన్నదే లేదు. ఎందుకంటే వారి వెనుక మనుషుల బలము లేదండి, దేవుని యొక్క శక్తి ఉంది, ఆయన హస్తము తోడుగా ఉంది. కాబట్టి ప్రతి విషయమందు కూడా విజయమే చూడబోతున్నారు. ఈరోజు కన్నీరు కాచచ్చు, మనుషులందరూ విడిచిపెట్టేయచ్చు, దుఃఖముతో వేదనతో నాన్న వారు లేక ఒంటరిగా ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నారు, అమ్మ నీ కన్నీటిని నేను చూస్తున్నాను, నీ ఒంటరి పయనములో నేను నీకు తోడుగా ఉన్నాను. మనుషులు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టలేదమ్మా. నువ్వు పడిపోయిన చోట నేను మరలా నిన్ను లేపుతూ ఉన్నాను. నీ యొక్క విశ్వాసమును బట్టి నేను కార్యము జరిగిస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసకి ఓటమి లేదు, ఎందుకంటే దేవుని యొక్క శక్తి వాళ్ళకి తోడుగా ఉంది. కాబట్టి అయితే ఈరోజు మన కొరకు ఆయన సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దామండి. 31వ కీర్తన 23వ వచనము. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా విశ్వాసులను కాపాడును. ఆమేన్. ఎవరండి కాపాడుతున్నారు? యెహోవా దేవుడే కాపాడుతున్నారు విశ్వాసులను. ఎందుకంటే ఆయన వారిని ప్రేమిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆయన్ని ప్రేమించుడి. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటి? ఆయన చిత్తానుసారంగా మనము జీవించడము, ఆయన ఆజ్ఞలను అనుసరించడమే మనము దేవుణ్ణి ప్రేమించడము. ఆ విధంగా ఎవరైతే ఉంటారో, ఎవరు దేవుని యందు విశ్వాసముతో ఉంటారో వారిని దేవుడు కాపాడుతూ ఉన్నారు. ఆయన విశ్వాసులను కాపాడును. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచారు. నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నా దేవుడు నేను పడిపోయిన చోటనే ఆయన ఒక ఆశీర్వాదకరముగా నన్ను ఉంచుతారు, నా నిందకు ప్రతిగా దేవునిస్తారు, నా అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తారు, నా కన్నీటిని నాట్యముగా మారుస్తారు, నా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు. నా దేవుడు నా కన్నీటిని చూస్తున్నారు, నా మార్గాలు ఆయన సరళం చేస్తారని ఆయన యందు మనము విశ్వాసం ఉంచుతాము. కాబట్టి దేవుడు ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి, ప్రతి వ్యతిరేకతను, ప్రతి బలహీనతను కొట్టివేసి మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నారు. కాబట్టి యెహోవా విశ్వాసులను కాపాడును. ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడు అండి. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వం మీద ఆయన అధికారము కలిగిన దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. మన దేవుడు మనతోనే ఉన్నారు, మన వెనుక కావలుగా ఉన్నారు. ఆయన హస్తము మనకి తోడుగా ఉంది. ఆయన దూతలను పంపించి మన మార్గాలు ఆయన సరళము చేస్తున్నారు. మనుషులందరూ విడిచిపెట్టచ్చు, అయ్యో నేను ఒంటరిని అయిపోయానని మనం భయపడవలసింది లేదండి. ఎందుకంటే ఆయన మనకి సమీపముగా మన పక్షముగానే ఉన్నారు. సర్వశక్తి గల దేవుడు మన పక్షముగా ఉండి యుద్ధము చేసి మనకి విజయమును అనుగ్రహించబోతూ ఉన్నారు. మనుషులు విడిచిపెట్టిన ఆ పరిస్థితుల వల్ల మనము కృంగిపోయినా, మనము పడిపోయినా, అందరూ వ్యర్థుడు, ఎందుకు పనికిరాని వాడు, పనికిరానిది ఈమె అని అనుకుంటున్నా సరే దేవుడు అంటున్నారు, అమ్మ నేను నిన్ను కాపాడుతున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను లేవనెత్తుతానని సెలవిస్తున్నారు. కాబట్టి ఎవరైతే విశ్వాసంతో నిలబడతారో ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నారండి. అలాంటి విశ్వాసకి ఓటమి అన్నదే లేదు. మనతో మన దేవుడు ఉన్నారు. ప్రతి విషయమందు దేవుడు మనకి విజయం ఇస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లు ఏకీభవించండి. మహోన్నతుడు మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు. దేవతని ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యల పాలి భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును
కలుగును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఏసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి ఏసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మోయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక. జమ్స్ రాసిన ప్రతి బిడ్డకి ఏసునామములో గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి ఏసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రతిని పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.